హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల బ్రోచర్ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ సైబరాబాద్, మల్కాజ్గిరిలో 1,00,000 ప్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. 16 నియోజకవర్గాల్లో తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఉచితంగా స్థలం 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తామని, లబ్ధిదారుల వాటా 6 లక్షలుగా హౌసింగ్ బోర్డు నిర్ణయించిందన్నారు మంత్రి పొంగులేటి. అర్బన్ ప్రాంతంలో క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు మనం లాంచ్ చేసుకున్న అప్లికేషన్ ప్రకారం ఇళ్ల స్థలము ఫ్రీ, మిగిలిన కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఈ ఫ్లాట్కి 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది. అంచనాల ప్రకారం ఏవైతే కాంట్రాక్టర్ ఫైనల్ చేసి ఇప్పుడున్న ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అక్కడ మౌలిక వసతులతో కలిపి ఈ 525 ఎస్ఎఫ్టీకి సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 11 లక్షల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 5 లక్షల రూపాయలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్కి పే చేస్తుంది. మిగిలిన 6 లక్షల రూపాయలు ఈ ప్రణాళిక అంతా 1 year లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఈ 1 year లో 4 ఇన్స్టాల్మెంట్స్ కింద ఈ 6 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పేదవాడికి బరువు కాకుండా ఆ పేదవాడి కోరిక నెరవేర్చడం కోసం ఆ పేదవాడు ఈనాడు ఏ పూరిల్లోనో ఏ వసతులు లేని స్థలంలో ప్రతి నెల 15 నుంచి 20 వేల రూపాయలు అద్దెలు కడుతున్నాడో ఆ అద్దెల నుంచి ఉపశమనం కల్పించటం కోసం విడతల వారీగా ఈ 6 లక్షల రూపాయలు 4 విడతల్లో కట్టే విధంగా వసతి కల్పిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.